హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నువ్వు వెళ్ళిన చోట నీకు విలువ లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండాలి. గెలుపు గురించి ఎక్కువగా అస్సలు ఆలోచించుకో. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకో. అది సరిపోతుంది. ఖచ్చితంగా అదే నీకు గెలుపుని తెచ్చిపెడుతుంది. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి నీ మనసు ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు. మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు. కన్నీటితో కాదు. చూసిందల్లా నిజము కాదు. చేసిందల్లా నీ తోడుగా రాదు. సిరి సంపదలతో సుఖం రాదు. బాధ అనేది లేకపోతే సంతోషానికి విలువే లేదు. అనుకున్నవన్నీ జరిగిపోతుంటే పైవాడి అవసరం ఎవ్వరికీ ఉండదు. డబ్బు, సంతోషం అనేవి జన్మ విరోధులు. అవి ఒకటి ఉన్న చోట మరొకటి అస్సలు నిలవదు. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి అస్సలు చూడకండి. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో చేసే విందు భోజనం కంటే కష్టార్జితంతో తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది. ఒక బండను పగలగొట్టే ప్రయత్నాలన్నీ మొదట విఫలమైనట్లు కనిపిస్తాయి, కానీ చివరికి ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయి. ప్రతి క్లిష్ట సమస్య కూడా అలాంటిదే. నువ్వు విజేతగా నిలబడాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, మిమ్మల్ని మీరు గెలవాలి. మనిషి చనిపోతే 10 మందికి తెలుస్తుంది, కానీ అతను మనసు చనిపోతే ఎవ్వరికీ తెలీదు. ఎంత విచిత్రమో! ఏమీ చేతకాని వాడే అవతలి వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే సంతోషంగా ఉంటాడు. నువ్వు అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే నీ యొక్క ఎన్నో సమస్యలు మటుమాయమైపోతాయి. డబ్బు విలువ తెలుసుకుంటే సరిపోదు. దాన్ని సంపాదించడం కూడా నువ్వు తెలుసుకోవాలి. సాహసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. అవసరం ఉంటే తప్ప అనవసరమైన విషయాలకు ఎప్పుడూ వివాదం వద్దు. ఎప్పుడూ వివరణ వద్దు. ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వారి యొక్క గొప్ప లక్షణాలు. మనం ముళ్ళబాట దాటితేనే కదా పూలబాట ఎదురవుతుంది. సవాళ్లను ఎదుర్కొంటేనే కదా సక్సెస్ అనేది ఎదురవుతుంది. వాగే వారితో సీక్రెట్స్ చెప్పకండి. వాదించే వారితో ఆర్గ్యుమెంట్ చేయకండి. తెలివైన వారితో పోటీ పడకండి. తెగించిన వారితో అస్సలు తలపడకూడదు. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కరిగిపోతుంది కాలం ఒక్కటే కాదు, దాంతోపాటు జీవితం కూడా. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలుంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే మనిషి ముందుగా తనలోని బలాలను బలహీనతలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. నీ కోపం కొన్నిసార్లు నీ శత్రువులకి బలమవుతుంది. నీ కోపం కూడా నీ బలమయ్యేటట్లు నీ ఆలోచనలుండాలి. పందెంలో దిగే ముందు పోటీలో ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించిన బలాలు బలహీనతల గురించి ఆలోచించు. పందెంలో దిగాక నీ దృష్టి అంతా గెలుపు మీద మాత్రమే ఉండాలి. దృఢమైన వ్యక్తిత్వం కలవారు దిక్కుతోచిన పరిస్థితుల్లో కూడా తన లైఫ్ మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాలను అధిగమిస్తారు. నువ్వు ఒకరి సంతోషాన్ని దూరం చేసి సంతోషపడుతున్నావేమో. వాళ్ళు పడిన బాధని నువ్వు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఎవరైతే ఒత్తిడిని తట్టుకోలేరో వాళ్ళు బొగ్గులా మిగిలిపోతారు. తట్టుకొని నిలబడిన వాళ్ళంతా వజ్రంలా వెలిగిపోతారు. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు మాత్రమే మీ చుట్టూ ఉన్న వారి గుణగణాలను మీరు గ్రహించగలరు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. మాట్లాడాలి అనుకునే వాళ్ళకి సమయం దొరుకుతుంది. వద్దు అనుకునే వాళ్ళకి సాకు దొరుకుతుంది. నిజమే కదా? పాపపుణ్యాలు మనిషి ఆధీనంలో ఉంటాయి. నీకు నచ్చింది చేసే అధికారం నీకున్న వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చేది మాత్రం ఆ భగవంతుడే. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిది. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకు. లక్ష్యం ఉన్నవారు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేని వాళ్ళు 100 తప్పులు చేస్తారు. నువ్వంటే విలువ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. నీకు నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ నీ రోజుని ప్రారంభించు. నువ్వు ఆకలితో ఉన్నా
ఒక్క జీవికైనా కడుపు నింపి చూడు. ఆ రోజు నీ మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందో. నీ గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకో. వర్షపు చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు. జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. కష్టాలు, సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే కదా విజయం నిన్ను వరిస్తుంది. మన మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నీ పని నువ్వు రేపటికి వాయిదా వేయకు. ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నువ్వు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. ఎదుటివారికి విసుగు పుట్టించే కన్నా నువ్వు మంచిగా క్లుప్తంగా ఉండడమే మంచిది. నువ్వు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేననటం తప్పు. ఎందుకంటే మర్యాద లేని చోటికి వెళ్ళడం అది నీ తప్పే. ఎప్పుడు కూడా నువ్వు పొరపాటును కూడా అలాంటి చోటికి వెళ్ళకు. వీరుడు అపజయాలను చూసి కృంగిపోడు. విజయం సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు. గతం లేని వాళ్ళు, గాయం కాని వాళ్ళు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. నిజమేనా? ప్రపంచంలో మీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. మీ నడవడికే మీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. కాస్త ఓపిక పట్టు, అన్నీ తేలుతాయి. పుట్టుక నుంచి మరణం వరకు సాగే పయనంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం బాధ్యతతో బ్రతకడమే విజయం అంటే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటే బోరు కొడుతుంది కదా. అందుకే సమస్యలు, సవాళ్ళు, మలుపులు, సమస్యలు అన్నీ వస్తుంటాయి. నీకు గౌరవం పెరిగిందని గతం మర్చిపోకు. అవసరం తీరిందని అయిన వాళ్ళని మర్చిపోకు. జాగ్రత్తగా ఉండు. నువ్వు నీడను చూసి భయపడితే భయపడకు. ఎందుకంటే దగ్గరలో వెలుతురుంటేనే కదా నీకు నీడ పడుతుంది. గోర్లు పెరిగినప్పుడు గోలను కత్తిరిస్తాం కానీ వేలను కత్తిరించాం కదా. అలానే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలని కానీ బంధాలను, బంధుత్వాలను కాదు. నీ సంపద శాశ్వతం కాదు, జీవితము శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒకే ఒక్కటి, అది నీ మంచితనం. నాన్న మాటల్లోని గొప్పతనం నీకు అర్థమయ్యేసరికి నీ మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారని గుర్తుంచుకో. పట్టుపరుగులపై పడుకుని కూడా నిద్రరాగా అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకుని గాఢ నిద్రపోయే పేదవాడే క్షమాపణ కోరితే తప్పు చేసినట్టు కాదు, రిలేషన్కి ఎక్కువ విలువ ఇస్తున్నట్టు. వారి అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళని, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరాక తేలులా కుట్టినట్లు మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండు. కొంచెం నువ్వు ఏమరపాటుగా ఉన్నావా అమాంతం నిన్ను మింగేస్తారు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నువ్వంత సంతోషంగా ఉండగలవు. గెలిచిన వాళ్ళని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోండి, ఓడిన వాళ్ళను అనుభవంగా తీసుకోండి. అప్పుడే జీవితంలో ఏదైనా సరే సాధించగలరు. పదవిలో ఉన్నప్పుడు పనికి మాలినవాడు కూడా గాలిపటంలా ఎగురుతాడు. దారం తెగితే కానీ అర్థం కాదు నా ఆధారం భూమిపైనే ఉంది అని. ఏ కారణం లేకుండా ఏ కష్టమూ రాదు, ఏ సంతోషమో నిన్ను చేరదు. ఎందుకంటే కష్టమైనా సంతోషమైనా ఎప్పుడూ కూడా మనిషి మంచి కోసమే వస్తాయని గుర్తుంచుకో. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే కదా విజయాలనేవి మనల్ని చేరుతాయి. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకు. నీ దగ్గర టాలెంట్ లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా సరే రాణించగలవు. నిజమే కదా. మంచి అందంతో పుట్టడం అనేది మన చేతుల్లో ఉండదు, కానీ మంచి వ్యక్తిత్వం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. మీరు ఎప్పుడూ మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. ఆ తర్వాత వారికి ఉన్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. జాగ్రత్తగా ఉండండి. కోపం అనేది మంచివారికి కలిగినా చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. అగ్ని అనేది గంధపు చెక్కను కానీ మరొక కర్రను కానీ సమానంగానే కాలుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో
అందరూ చేసే తప్పు ఇదే. సంపాదించిన దాంతో తృప్తి పడకుండా, ఇంకా సంపాదించాలి అనే ఆరాటంతో మనకి ఉన్నదాన్ని కూడా అసలు ఆస్వాదించలేరు. ఎంత విచిత్రమో చూడండి. నీరు వాడకం లేకపోతే పాచు పడుతుంది. ఇనుము తుప్పు పడుతుంది. అలానే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి.